Hello everyone, good evening. Hope everyone is doing well. Welcome to BB Reviews. ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత నేనైతే ఒక విషయం అయితే చెప్తానప్పా. అదేంటంటే కొంతమందికి ఆవేశం పీకల దాకా ఉంది గానీ, ఔన్స్ అంత కామన్ సెన్స్ బుర్ర కూడా లేదు అని ఇవాళ క్లియర్‌గా కనబడింది. అదేంటో నేను తర్వాత చెప్తాను వీడియో వెళ్తూ ఉండగాను. అండ్ ఇవాళ ఎపిసోడ్ అయితే పెద్ద లాంగ్ లేదు. ఇవాళ నాకు తెలిసి షార్టెస్ట్ ఎపిసోడ్ అనుకుంటా 'బీబీ' సీజన్ 9 హిస్టరీలోనే. అండ్ ఎపిసోడ్‌లో పెద్ద కంటెంట్ లేదు. కానీ ఉన్న దాంట్లో మాత్రం క్రేజీ కంటెంట్, క్రేజీ డెసిషన్స్, క్రేజీ ఔట్‌పుట్స్ వచ్చాయి. అదేంటో నేను డీటెయిల్డ్‌గా చెప్తాను. డీటెయిల్ అంటే మరీ సాగదీయను. తక్కువలోనే అవగొట్టేస్తాను. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. ఓకే. ఫస్ట్ ఏంటంటే ఫ్లోలో ఎళ్ళిపోదాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమైందో. ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతూ నిన్న సంజనాని జైల్‌లో పెట్టేశారు గదా! ఆమెకి తక్కువ పాయింట్స్ వచ్చినందుకు. అదే 0 వచ్చినందుకు. సో, వెళ్ళంగానే అక్కడ తలగడ కింద ఒక లెటర్ ఉంది. ఆ లెటర్‌లో ఏంటంటే సీక్రెట్ టాస్క్ ఉంది. అదేంటంటే మీరు ఏదో వంక చెప్పి జైలు నుంచి బయటకి రావాలి 3 సార్లు అని చెప్పేసి. సో, ఆవిడేంటంటే కడుపు నొప్పిగా ఉంది. వాంతులొస్తున్నాయి, తలనొప్పొస్తుంది, గ్యాసొస్తుంది అని చెప్పి ఏవో చేశారు. సక్సెస్‌ఫుల్‌గా చేశారు. ఆవిడకి ఇలాంటివన్నీ బటర్‌తో పెట్టిన బిస్కెట్ కాబట్టి అవన్నీ ఈజీగా చేసేసింది. అందరూ నమ్మేసారు ఆవిడకి ఒంట్లో బాలేదని చెప్పేసి. సో, ఆవిడ చేయడంతో ఆవిడకి రివార్డ్ ఏంటంటే 20 పాయింట్లొచ్చాయన్నమాట. సో, నిన్న 0 కాస్త 20 అయింది. అదయిపోయిన తర్వాత డే ఎండ్ అయిపోయింది. ఆవిడ శిక్ష అయిపోయింది. లోపలికి పంపించారు. డే ఎండ్ అయిపోయింది. మార్నింగ్ స్టార్ట్ అయింది. మార్నింగ్ సాంగొచ్చింది. అందరూ డాన్స్‌లేసుకున్నారు. తర్వాత ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏంటి అంటే అదేంటంటే మీరు ఎయిర్‌పోర్ట్‌కెళ్తే ఇలా ట్రాలీస్ ఉంటాయి గదా! ఇలా లగేజ్‌లు పెట్టుకొని ఎళ్ళేది. ఇలాంటిది ఒక సెటప్ పెట్టారు. కాకపోతే మన లగేజ్ కాకుండా వాటి మీద పాట్స్ పెట్టారు. కుండలు పెట్టారనమాట. ఆ కుండలేంటంటే ఇలాగ ఒక స్పీడ్ బ్రేకర్ మించి తీసుకెళ్ళి ఇలా జిగ్‌జాగ్‌గా ఎళ్లి ఫస్ట్ ఎవరు పెట్టుకుంటారో వాళ్ళకి మేజర్ పాయింట్స్. సో, అందులో యాజ్ యూజువల్‌గా మన టాస్క్ వీరుడు ఎమాన్యూల్ ఇరగదీసేసాడు. సెకండ్ వచ్చేసి ఏంటంటే డెమాన్ పవన్ వచ్చాడు. డెమాన్ పవన్‌కి స్టార్టింగ్‌లో కొంచెం ఇబ్బందయింది. ఎందుకంటే సుమన్ శెట్టి వేలో వచ్చేసాడు. అంటే అది జిగ్‌జాగ్‌గా పెట్టారు. సుమన్ శెట్టి వచ్చేసాడనమాట. ఆ పాట్స్ అన్ని సైడ్‌లో పెట్టాలనమాట. సో, సుమన్ శెట్టి అంటే బట్ ఓవర్‌కమ్ చేసుకుంటూ డెమాన్ పవన్ సెకండ్ ఫినిష్ చేశాడు. థర్డ్ ఏంటంటే సుమన్ శెట్టి, ఫోర్త్ తనుజ. సుమన్ శెట్టికి, తనుజకి జస్ట్ ఒక్క ఇంచ్ డిఫరెన్స్. ఇద్దరు బానే క్లోజ్‌గా వచ్చారు. కాకపోతే సుమన్ శెట్టి ఫస్ట్ వచ్చేసాడు. తనుజ లాస్ట్ వచ్చింది. తర్వాత ఏంటంటే సంజన. సంజన వచ్చింది. భరణి కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. అది ఇలా పెట్టడంతో దీంతో దాంతో. బట్ లాస్ట్ వచ్చాడు. అదనమాట. సో, మీరు వెనక చూసుకుంటే ఇవి పాయింట్స్ టేబుల్ అనమాట. ఎమాన్యూల్‌కి 150, డెమాన్‌కి 120, సుమన్ శెట్టి 90, తనూజ 90, భరణి 90 అండ్ లాస్ట్‌కి సంజనాకొచ్చేసి 80 అనమాట. సో, ఇక్కడ నెక్స్ట్ పెట్టిన టాస్క్ ఏంటి అంటే ఇందులోంచి ఒకళ్ళని పీకేయాలి అని చెప్పాడు బిగ్ బాస్. పీకేయాలి అని చెప్పినప్పుడు జనరల్‌గా నేను చెప్తున్నా. కామన్ సెన్స్ ఏమొస్తుంది? కామన్ సెన్స్ ఏదో ఉపయోగిస్తే ఏంటి? టాప్‌లో ఉన్న వాళ్ళని పీకేయాలి. టాప్‌లో ఎవరున్నారు? ఎమాన్యూల్ ఉన్నాడు. ఎమాన్యూల్‌కి ఒకవేళ కుదరకపోతే డెమాన్. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు పీకేస్తే మిగతా వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. డిస్కషన్ స్టార్ట్ చేశారు. డిస్కషన్ ఎవరు స్టార్ట్ చేశారు? సంజన, భరణి, సుమన్ శెట్టి, తనుజ. భరణి, సుమన్ శెట్టి, తనుజ క్లియర్ కట్‌గా ఎమాన్యూల్ తీసేస్తా అన్నారు. ఓకే. అంటే డిస్కషన్ ఎలా స్టార్ట్ అయిందంటే సంజన గారేంటంటే టాపర్స్‌ని తీసేస్తాం అని అనుకున్నారు క్లియర్‌గా. టాపర్‌ని తీసేద్దాం అనుకున్నారు. తక్కువ ఉన్నోళ్ళని తీస్తే వేస్ట్. టాపర్‌ని తీసేద్దాం అనుకున్నారు. సో, సంజన గారికేంటంటే ఆవిడ ఎప్పుడో ఒక స్టాండ్ తీసుకుంది. నేను ఎమాన్యూల్‌కి అగెయిన్స్ట్‌గా ఓటు వెయ్యను. సో, డెమోని తీసేస్తాను అనంది. వీళ్ళ ముగ్గురు ఏంటి? ఎమాన్యూల్‌ని తీసేద్దాం అని అన్నారు. తనూజ అయితే నాకు సెంటెన్స్ క్లియర్‌గా చెప్తున్నా. ఆఫ్‌కోర్స్ ఎమాన్యూల్‌ని తీసేస్తాను అనంది. ఓకే. సో, ముగ్గురేంటంటే ఎమాన్యూల్‌కయ్యారు. తనూజ ముగ్గురు ఎమాన్యూల్‌కయ్యారు. డెమాన్ పవన్‌కేమో సంజన గారు స్టిక్ అయ్యారు. స్టిక్ అవ్వడంతో హౌస్ డెసిషన్‌కెళ్ళిపోదాం అని అన్నారు. ఇక్కడ తనూజకి కాలింది. హౌస్ డెసిషన్‌కెళ్ళిపోవడం అంటారేంటి? ఇలా అయితే ఇంకా నా ఇండివిడ్యువల్ డెసిషన్ నేను తీసుకుంటాను. ఎందుకంటే మేము ముగ్గురం ఎమాన్యూల్‌ని తీసేసాం అని చెప్పి మేము బ్యాడ్ అవ్వకూడదు అని చెప్పి తనూజ వాదన. సంజన అంటుంది అది నేను పెడుతున్నా గదా! నేను డెమాన్ పవర్ పేరు చెప్తున్నా గదా! ఏంటి ప్రాబ్లమ్ ఇది, అది అని చెప్పేసి. ఆమె ఏంటంటే అలిగెళ్ళిపోయింది. ఎందుకంటే నేను నా సొంత గేమ్ ఆడుకుంటా హౌస్ డెసిషన్ అని చెప్పేసి వాళ్ళు కూడా కష్టపడొచ్చారు. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో నేను బ్యాడ్ అయిపోతానని చెప్పేసి తనూజ ఆర్గ్యుమెంట్. ఇదయిపోయిన తర్వాత ఎమాన్యూల్, కళ్యాణ్ కలిసి ఒక ప్లాన్ ఏసారు. ఆ ప్లాన్ ఏంటి అంటే నేను అంటే ఎమాన్యూల్, కళ్యాణ్, డెమాన్ పవన్ వాళ్ళు ముగ్గురు ఒకే పర్సన్‌కి ఓటేస్తారు. ఎవరు? బాటమ్‌లో ఉన్నోళ్ళు. కళ్యాణ్ గేమ్‌లో లేడు. బట్ వీళ్ళిద్దరు టాపర్స్ ఉన్నారు గదా! వీళ్ళిద్దరు ఏంటంటే బాటమ్‌లో ఉన్నోళ్ళకి ఓటేస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ భరణికి అగెయిన్స్ట్ చేద్దాం అని అనుకున్నారు. ఎందుకంటే సుమన్ శెట్టి వీక్ ప్లేయర్ కాబట్టి తీయరు. అండ్ తనూజ ఏంటంటే తీస్తే గోలెట్టేస్తది కాబట్టి తనుజని తీయరు. భరణిని తీసేద్దాం అనుకున్నారు. సంజనని తీయరు. ఎందుకంటే ఆమె ఈ టాస్క్ అనౌన్స్ చేసినప్పుడే నన్ను తీయొద్దురా బాబు నాకు ఆల్రెడీ బుర్ర బద్దలైపోతుంది ఇది అని చెప్పి. ఇలా చెప్తున్నప్పుడే తనూజ కూడా ఒక మాట అంది. ఓకే.
సంజన గారిని తీయొద్దు. తీసేస్తే ఆవిడకి పాపం నిన్నే 0 ఏసాం. సో, ఆవిడని తీయొద్దు అని చెప్పి అంది. డెమాన్ కూడా నన్ను తీయద్దు అందరూ వాళ్ళ ఒపీనియన్స్ చెప్పుకున్నారు. ఎమాన్యుల్ కూడా చెప్పాడు. నేను కష్టపడి ఆడొచ్చాను. ఓకే. నన్ను పంపించేయొద్దు. నేను సంపాదించుకున్నాను అని చెప్పారు. అయిపోయింది. సో, ఇక్కడ నేను మళ్ళీ కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్. ఎమాన్యుల్, కళ్యాణ్ కలిసి ఒక ప్లాన్ ఏసారు. ఏంటంటే, సంజన గారు మన సైడ్ లాగేసి హ్మ్. ఎమాన్యుల్, కళ్యాణ్, డెమాన్, సంజన నలుగురు కలిసి వీక్ పాయింట్స్‌లో ఉన్న ఒకళ్ళని ఏసేద్దాం. అంటే ఎగ్జాంపుల్ భరణిని ఏసేద్దాం అని అనుకున్నాం. దీనికి సంజన గారు ఒప్పుకోలేదు. "అరే! వీక్ ప్లేయర్‌లో ఉన్నోళ్ళని నేను తీయనురా. నేను డెమాన్‌కి ఫిక్స్ అయిపోయాను. నేను డెమాన్‌కేస్తాను." ఇది, అది అని చెప్పి. పాపం ఎమాన్యుల్ చాలా ఎక్స్‌ప్లెయిన్ చేసాడు. సిట్యుయేషన్ నీకు అగైన్స్ట్ అవ్వచ్చు. వచ్చిందంటే నీ పేరు వస్తది. ఇది, అది అని చెప్పేసి. సో, నువ్వు మా సైడ్ వచ్చేసేయి అని చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేసాడు. లేదురా! వద్దురా! నేను రాను. నేను డెమాన్‌కి ఫిక్స్ అయ్యాను. నువ్వు కావాలంటే వేరే వాళ్ళతో మాట్లాడుకొని నీ సైడ్ తెచ్చుకో. ఇది, అది అని చెప్పింది. ఇది చెప్పిన తర్వాత వోటింగ్ టైమ్ వచ్చింది. వోటింగ్ టైమ్ వచ్చినప్పుడు ఫస్ట్ సుమన్ శెట్టి ఎవరి పేరు చెప్పాడు? ఎమాన్యుల్ బిగ్ బాస్. రీజన్ టాపర్. భరణి, ఎమాన్యుల్ బిగ్ బాస్. సంజన గారు ఆమె మాట మీద నిలబడి నేను డెమోని తీసేస్తాను అని చెప్పి. ఎందుకంటే ఆవిడ రీజన్ ఉంది. ఏంటి? నేను ఎమాన్యుల్‌ని తీయనని చెప్పి ఆవిడ బాహుబలి లెవెల్‌లో ప్రామిస్ చేసింది. నేను అగెయిన్స్ట్‌గా పోను అని చెప్పేసి. దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఆ డెసిషన్ గురించి. తనూజ ఏంటంటే ఎమాన్యుల్ అంది. సో, 3 వోట్స్ ఎవరికొచ్చాయి? ఎమాన్యుల్‌కొచ్చేసాయి. ఓకే. డెమాన్ పవన్ సంజనాకు అగెయిన్స్ట్ ఓటేసాడు. ఓకే. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ కళ్యాణ్ మధ్యలో ఇది జరగకముందు కళ్యాణ్ ఏమన్నాడంటే, మనందరం కలిసి సంజనాకు ఓటేసేద్దాం. నువ్వు అగెయిన్స్ట్ అయిపోతున్నారు కాబట్టి, నువ్వు మునిగిపోతావు కాబట్టి, నేను ఆడిని ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి, సంజనాకు ఓటేసేద్దాం అని. అప్పటికి ఎమాన్యుల్ వద్దురా, వద్దురా, వద్దురా నేను ఎయలేనురా అగెయిన్స్ అన్నాడు. బట్ కన్విన్స్ అయిపోయాడు. ఎందుకంటే ఆయన నన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి. సో, ఇక్కడ మళ్ళీ వోటింగ్‌లోకొద్దాం. సారీ ఈ స్క్రీన్ ప్లే నాది కొంచెం గజిబిజిగా ఉంటుంది. బట్ అర్థం చేసుకోండి. ఓకే. మెల్లిగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో, మళ్ళీ వోటింగ్‌లోకొచ్చేద్దాం. 3 ఓట్లొచ్చేసి ఎమాన్యుల్ పడిపోయాయి. ఎవరెవరు? సుమన్, భరణి, తనుజ. సంజన గారేంటంటే డెమాన్ పవన్ అంది. ఆవిడ స్టిక్ అయింది ఆవిడ ఓటు మీద. ఓకే. డెమాన్ పవన్ వచ్చేసి సంజనాకు ఓటేస్తా అన్నాడు. కళ్యాణ్ వచ్చేసి సంజనాకి అగెయిన్స్ అన్నాడు. ఎమాన్యుల్ ఎవరికేస్తాడు ఆబ్వియస్‌గాను? సంజనాకే ఓటేస్తాడు. ఆబ్వియస్. ఎందుకంటే ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆయన సంజనాకే ఓటేస్తాడు. ఇంకా జాలి చూపించేసి గేమ్‌లోంచి ఔట్ అయిపోడు కదా! మనకు తెలుసు ఎమాన్యుల్ ఎంత సెల్ఫిష్‌గా ఉంటాడో గేమ్ విషయానికొస్తే. సెల్ఫిష్ అంటే బ్యాడ్ ఉద్దేశంలో కాదు. స్వార్థం. ఆయన గేమ్‌లో నేను ఉండాలి అని చెప్పుకుంటాడు. ఆయన ఎళ్ళిపోడు. ఆయన స్టార్టింగ్ ఓటపీలప్పుడే అంటే మీరందరూ కలిసి నన్ను పంపించేద్దాం అనుకుంటున్నారా? అని ఒక రకంగా ఎమోషనల్‌గా ఆయన స్టార్ట్ చేసేసాడు. సో, ఎమాన్యుల్ ఏంటి సంజనాకే ఓటేస్తాడు. సో, ఇది తెలుసుకొని సంజన గారేంటంటే ఓకే. నేను చేంజింగ్ మై డెసిషన్. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి నేను కూడా ఎమాన్యుల్‌కి ఓటేస్తా అని చెప్పి ఫోర్త్ ఓటు ఎమాన్యుల్ వైపు గుద్దింది. ఇక్కడితో అయిపోయి ఉండుంటే ఎమాన్యుల్ విల్ బీ ఔట్. ఎందుకంటే 4 వోట్స్ విల్ గో టు ఎమాన్యుల్, 3 విల్ గో టు సంజన. 4 మెజారిటీ వచ్చింది కాబట్టి. ఇక్కడ నేను స్టార్టింగ్‌లో ఒకటి చెప్పాను. ఆవేశం ఎక్కువైపోయి బుర్ర తక్కువుంది కొంతమందికి అని చెప్పేసి. తనూజ చేసిన మేజర్ మిస్టేక్ ఇక్కడ నేను చెప్తాను. ఈవిడ చేంజ్ చేసింది కదా చూసింది. ఓకే. తను వోట్ చేంజ్ చేసింది కదా! నేను వోట్ చేంజ్ చేస్తాను. ఐ యామ్ వోటింగ్ అగైన్స్ సంజన అంది. ఇది ఎంత డంబ్ డెసిషన్‌లో నేను చెప్తాను కొంసేపట్లో. 4 వోట్స్ అగైన్స్ సంజన అయిపోయి, 3 వోట్స్ అగైన్స్ట్ ఎమాన్యుల్ అయిపోయాయి. మళ్ళీ చెప్తున్నా ఇదెందుకు డంబ్ డెసిషన్ అంటే, అనూజ స్ట్రాంగ్ ప్లేయర్ అయిన ఎమాన్యుల్‌ని నువ్వు గేమ్‌లో ఉంచుతున్నావు. వీక్ ప్లేయర్ అయిన సంజనని తీసేస్తున్నావు నువ్వు. నువ్వు 90 పాయింట్స్‌లో ఉన్న నువ్వు 150 పాయింట్స్ ఎదుర్కొన్న ఎమాన్యుల్‌ని ఎలా దాటుకొని ఎళ్ళగలవు నువ్వు? ఆయన స్ట్రాంగ్ ప్లేయర్. ఆయన్ని అగెయిన్స్‌కొని దాటుకొని ఎళ్ళిపోతావా? నువ్వు వెళ్ళలేవు కదా! దాని బదులు నువ్వు ఎమాన్యుల్‌ని తీసేసి సంజనని ఉంచుకునుంటే, నీ ముందు జస్ట్ డెమాన్ ఉంటాడంతే 120. నీ లక్ బాండి నువ్వు ఆడితే ఆ టాస్క్ నువ్వు గెలిచావంటే నువ్వు ముందుకెళ్ళిపోతావు. డెమాన్ వెనకబడిపోతాడు. కానీ నువ్వు ఇప్పుడు ఎమాన్యుల్ ఉంచుకోవడం వల్ల డిఫరెన్స్ 60 ఉంది. నువ్వు వరస్ట్ కేస్‌లో సెకండొచ్చి ఎమాన్యుల్ ఫస్టొచ్చినా నువ్వు ఆయన్ని దాటలేవు. ఇందుకే డమ్ డెసిషన్ అంటున్నాను. ఆమె ఆమె ఏంటి ఇగోకి పోయి సంజన గారు మీరు డెసిషన్ చేంజ్ చేస్తారా? నేను చేంజ్ చేస్తున్నా అగైన్స్ సంజన అని చెప్పి సంజనకి అగైన్స్ట్ అయిపోయింది. ఇగోకి పోయి వెలగలేదు ఆవేశం. దీన్ని బట్టి ఏమైంది? ఇప్పుడు ఎమాన్యుల్ గేమ్‌లో ఉంటాడు. సంజన ఔట్ అయిపోయింది. తనూజ వెనకుంటుంది. ఎమాన్యుల్ 150లో ఉంటాడు. ఒకవేళ ఎమాన్యుల్ గెలిపితే 150 నుంచి 210కెళ్ళిపోతాడు. ఈమె వరస్ట్ కేస్‌లో సెకండొస్తే ఎంత 140లోకి ఉంటుంది అంతే. అంతే. డిఫరెన్స్ ఎందుకు 90, 150 60 ఉంది. ఈ మాత్రం కూడా వెలగలేదు ఆమెకి. ఓకే. దీన్ని బట్టి ఆమె తనకు తన చేతులు కాల్చేసుకుంది ఒక రకంగా. దాని తర్వాత ఇంక సంజన గారు రెచ్చిపోయారు లిటరల్‌గా. ఏంటి?
అబ్బా! నువ్వు ఫ్లిప్ ఎందుకు చేసావు? నేను నీకు అగెయిన్స్ట్ ఓటేయలేదు. నువ్వెందుకు ఫ్లిప్ చేసావంటే తనూజ నోరు జారిపోయి లిటరల్‌గాను. ఆ! అందరికి ఓట్లొచ్చాయి. ఓట్లొచ్చిన తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్, నా ఫ్రెండ్ నేను వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా అని చెప్పింది. ఫస్ట్ ఏంటంటే ఆఫ్‌కోర్స్ నేను ఎమాన్యూల్‌ని తీసేస్తా అని చెప్పింది. అది కాకుండా స్టార్టింగే చెప్పింది. తనూజ గారిని తీయొద్దు. ఎందుకంటే ఆవిడ 0 ఓట్స్ వచ్చాయి నిన్న పాపం కదా! ఆవిడని తీయొద్దు కదా! అని చెప్పింది. రోజ్ రూమ్‌లో ఏంటి ఆఫ్‌కోర్స్ నేను ఎమాన్యూల్‌ని తీసేస్తా అని చెప్పింది. ఇక్కడేంటంటే ఫ్లిప్ అయిపోయి నా ఫ్రెండ్ కాబట్టి నేను తనకి సపోర్ట్ చేసుకుంటా అంట. ఏంటసలది? అది ఏమన్నా నీకు అర్థమవుతుంది. ఇంకొక స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది స్టార్టింగ్‌లో. గేమ్‌లో నాకెవరు అడ్డుంటే వాళ్ళని నేను తీసేస్తా అని చెప్పింది. గేమ్‌లో నాకెవరు అడ్డుంటే వాళ్ళని నేను తీసేస్తా. అది కళ్యాణ్ అవ్వని, ఎమాన్యూల్ అవ్వని అనంది. మరి ఇప్పుడు నీ గేమ్ అడ్డుగానే ఎమాన్యూల్ ఉన్నాడు. ఆయనకు ఆల్రెడీ ఆ 4 ఓట్లు పడిపోయాయి. నువ్వెందుకు ఫ్లిప్ చేసావు? ఎక్కడ పోయింది? మీ మీ ఆలోచన శక్తి ఎక్కడ పోయింది? అందుకే అంటారు నా సబ్‌స్క్రైబర్ చూసేవాళ్ళకి ఆళ్ళకి తెలుసు. ఆవేశంలో ఉంటే ఆలోచన ఉండదు అనడానికి ఇదే అర్థం. జీవితంలో ఇలా జరుగుద్ది. 'బిగ్ బాస్' గేమ్‌లో కూడా ఇలాగే జరుగుద్ది. కూల్‌గా ఎళ్ళిపోతున్న దానికి ఆవిడేదో ఫ్లిప్ చేసుకుందయ్యా ఆమెను ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఆవిడ చెప్పింది. నేను ఫ్లిప్ చేస్తున్నా ఎందుకంటే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి అని చెప్పేసి. సో, నేను ఆయనకి ఎమాన్యూల్‌కి ఓటేసాను. 4 ఓట్లు అయిపోయాయి. ఎందుకంటే తనుజ ఫస్ట్ చెప్పేసింది. ఈవిడ చేంజ్ చేసింది కాబట్టి నేను చేంజ్ చేస్తున్నా. టు ప్రొటెక్ట్ మై ఫ్రెండ్ అంట. మళ్ళీ స్టార్టింగ్‌లో నేను గేమ్‌కి అడ్డుగా ఉంటే ఎవరినైనా తీసేస్తా అంట. ఏంటి కాంట్రాడిక్టింగ్ స్టేట్‌మెంట్స్? ఓకే. మీరు క్లియర్‌గా ఇది మీరు ఎపిసోడ్ చూసుంటే, నా వీడియో మీరు చూసుంటే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఎవరు బుర్ర తక్కువగా ఆడారు అని చెప్పేసి. అండ్ దీని తర్వాత ఇంకా ఆవిడ ఆహ్, ఎక్స్‌పోజ్ అవుతూనే ఉంది. సంజన గారేంటంటే నిన్న కూడా 1,50,000 ఇస్తున్నప్పుడు తనేంటంటే సేఫ్‌గా నేను చెప్పను అని చెప్పేసి సైడ్‌కెళ్ళిపోయింది. నేను మళ్ళీ రీక్యాప్ చేసుకొని నేను ఎపిసోడ్ చూసా. ఎమాన్యూల్ 1,50,000 టు మమ్మీ సంజన అన్నప్పుడు సంజన పక్కన తనుజ నించుంది. ఇగో ఇక్కడ నించుంది. ఇక్కడ నుంచి ఇలా నుంచి ఇటొచ్చేసింది భరణి సైడ్‌కి స్టార్టింగ్‌లోకి. సో దట్ ఆమె సేఫ్‌గా నేను నో చెప్పను అని చెప్పడానికి. ఆల్రెడీ భరణి అండ్ డెమాన్ ఏంటంటే నో షీ డజంట్ డిజర్వ్ అన్నాడు. ఇంకెవరు సుమన్ కూడా నో షీ డజంట్ డిజర్వ్. ఈవిడ కూడా నో షీ డజంట్ డిజర్వ్ 1,50,000 అని చెప్పింది. సో ఒక రకంగా ఆమె సేఫ్ గేమ్ బయట పడిపోయింది. అండ్ ఆమెకి ఎంత ఆలోచన తక్కువ ఆలోచిస్తుందో అని చెప్పి తనూజది కూడా క్లియర్‌గా ఎక్స్‌పోజ్ అయిపోయింది. ఇది వీకెండ్‌లో ఎవరైనా హైలైట్ చేస్తే బావుండు. కానీ హైలైట్ చెయ్యరు. ఎందుకంటే ఆమె డంబ్‌నెస్సే ఆమె డంబ్‌నెస్ ఒకవేళ హైలైట్ చేసేసారనుకోండి వీకెండ్‌లో హోస్టు, ఆమె చలాకీ అయిపోతుంది. సో, దానివల్ల ఏంటంటే ఇంకొకళ్ళకి డిసడ్వాంటేజ్ అవుతుంది. ఓట్లు చేంజెస్ అవుతాయని చెప్పి చెప్పరు. ఎలా సాగుతుందో అలా సాగనిస్తారు. లేదు ఆమెకి హెల్ప్ చేద్దామంటే హోస్ట్ చెప్పొచ్చు. సో, ఇదన్నమాట ఇవాళ ఎపిసోడ్‌లో నా అనాలిసిస్. అండ్ ఈ సంజన గారి గురించి మాట్లాడతాను. ఆవిడకి ఒక రకంగా ఈ ఎపిసోడ్‌లో ఆవిడకి బొక్కపోయింది. షీ ఈస్ ఔట్ ఆఫ్ ద గేమ్ కదా! ఎందుకంటే 4 ఓట్స్ ఈవిడకి పడిపోయాయి కాబట్టి షీ ఈస్ ఔట్ ఆఫ్ ద గేమ్. ఆవిడ కొంచెం ఈ ఫ్రెండ్‌షిప్పు, ఈ కొడుకు నా ఇమాన్యుల్ వాడికి ఓటేయను అవన్నీ కొంచెం పక్కన పెట్టేసి, ఇంకెంత 4 రోజులుందబ్బా! ఈ వీక్. ఆవిడ సేవ్ అయితే వెల్ అండ్ గుడ్. ఓకే. లేదు అంటే ఎలిమినేట్ అయిపోతుంది. కొంచెం ఇవాళ కొంచెం ఆడి, ఇవాళ కొంచెం నీతి, మోరల్స్ పక్కన పెట్టి ఎమాన్యుల్‌కి అగెయిన్స్ట్‌గా ఓటేసుంటే, ఎమాన్యుల్ గేమ్‌లోంచి 150 ఔట్ అయిపోయేవాడు ఈ గేమ్‌కి. 120, 90, 90, 90, 80 ఆవిడ విన్ అయ్యుంటే 80 నుంచి 140కి ఎళ్ళిపోయేది. షీ వుడ్ హావ్ హాడ్ గ్రేట్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ఇమ్యూనిటీ. కొంచెం మరీ అన్ని సార్లు నీతిగా, నిజాయితీగా ఉంటే గుండు కొట్టేస్తారు. ఇవాళ ఆవిడకి ఒక రకంగా అదే జరిగింది. ఇదైతే నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కామెంట్స్‌లో చెప్పండి. దీని తర్వాత పెద్ద ఎపిసోడ్‌లో చెప్పుకోవడానికి ఏం లేదు. టాపర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఓట్ అప్పీల్‌కి ఛాన్స్ వచ్చింది. కొంతమంది జనాలొచ్చారు. వాళ్ళు కొన్ని క్వెషన్‌లు అడిగారు. దాంట్లో ఏంటంటే ఆ మెజారిటీ అంతా ఎమాన్యూల్‌కే జైలు పలికారు. ఎమాన్యూల్ ఏంటంటే అప్పీల్ చేసుకున్నాడు. నాకు ఓటేయండి అని చెప్పేసి. కాతే అందులో ఒక మంచి మాట చెప్పాడు. ఒక విలేకరు నన్ను ఒక అమ్మాయి అడిగినట్టుంది. మీరు హౌస్ నుంచి బయటికెళ్ళిపోయాక కూడా అమ్మని ఏమంటారు దాన్ని? కలిసి ఉంటారా? మీ బాండింగ్ కంటిన్యూ అవుతుందా? అంటే అమ్మ తప్పు చేస్తే తప్పని చెప్పగలను గానీ అమ్మని వదిలేసుకోలేం. ఆ మాట చాలా నచ్చింది నాకు. అలా అన్నాడు. సో, మంచి టచింగ్‌గా అనిపించింది. అంతే. రేపు ఎపిసోడ్ ఉందబ్బా! రేపేంటంటే ట్విస్ట్. ఇద్దరిని పీకి పడేయాలా? ఇద్దరిని పీకి పడేయాలంటే మళ్ళీ సంచన మీద వేలు చూపించాడు. నాకు తెలిసి డెమాన్ ఏదో అన్నట్టున్నాడు. డెమాన్ ఏంటంటే డెమాన్ డజంట్ వాంట్ ఎమాన్యూల్ టు గో. ఆ విషయం తనుజాకి చెప్తున్నాడు. తనుజ అంటే నేను పోతే ఓకేనా నీకు? అనంటే ఇండైరెక్ట్‌గా సంజనాని హింట్ చేసినట్టు అన్నాడు. సంజనకి తెలిసినట్టుంది. ఇంక చాలు ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అదేంటో మనకి రేపు తెలుసుకుందాం.
సో అదనమాట. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. ఇంక లెంత్ ఎక్కువైపోతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ హానెస్ట్ ఒపీనియన్స్, కమెంట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. మీకెలా అనిపించిందో చెప్పండి. అండ్ నేను అన్ని కమెంట్స్ చదువుతాను. సో ప్లీజ్ ఇగ్నోర్ చేస్తున్నాను అనుకోకండి. అన్నీ చెప్పండి. మీ కమెంట్స్ చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే. థాంక్ యూ సో మచ్. రేపు కలుద్దాం. హావ్ ఎ గ్రేట్ వెన్స్‌డే. టేక్ కేర్ ఆఫ్ యువర్‌సెల్ఫ్ అండ్ సీ యూ టుమారో. బై బై.